మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు విశ్వవసు నామ సంవత్సరం కొత్త సంవత్సరం ఉగాది నుంచి గ్రహాలు ఏం మారనున్నాయి, అదేవిధంగా మనం కొత్త సంవత్సరం అనగానే పంచాంగం తీసుకొని చూస్తాం. ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము. అంటే మనకెంత ఈ సంవత్సరం ఆదాయం ఎంత ఉంది, ఫైనాన్షియల్గా గ్రోత్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, మనల్ని మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి చూస్తాం. అయితే ఇందులో గ్రహాల యొక్క ప్రభావం ఎంత ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు ఆదాయం బాగా కనిపిస్తుంది, ఒక్కోసారి బాగా లోలో కనిపిస్తుంది. అవమానించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటే ఒక్కోసారి ఎక్కువగా ఉంటుంది. మరి దీన్ని ఇలాగే అనుభవించాలా, దీనికి ఏదైనా మనం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా, చాలా పరిహారాలు ఉంటాయి, అందులో నేను మీకు కొన్ని చెప్తాను, చేసుకుంటూ కూడా మనం దీని నుంచి అధిగమించవచ్చా అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఈ సంవత్సరం మనకి మేజర్ ప్లానెట్స్ అయినటువంటి రాహుకేతువులు మనకి రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి మార్పు చెందుతున్నారు. దీనివల్ల ఇది ఎప్పటి నుంచి, జూన్ నుంచి మారుతారు. ఈ శని భగవానుడు విశ్వవసు నామ సంవత్సరం రాగానే అంటే దాదాపుగా మార్చ్ ఎండింగ్లో మారిపోతాడు. అదేవిధంగా జూపిటర్ కూడా, అంటే గురుగ్రహం కూడా మే 15వ తేదీ నుంచి మారుతుంది. అయితే ఇప్పుడు వక్రించుకుంటూ వెనక్కి వచ్చిన కుజుడు తర్వాత నీచ పొంది ఉంటున్నాడు. కాబట్టి కొంచెం ఈ విశ్వవసు నామ సంవత్సరం వచ్చే వరకు కూడా కొంచెం ఈ గొడవలు కావచ్చు, తోకిసలాటలు కావచ్చు, కొంచెం ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. అయితే 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని రాశి వారికి అసలు ఆదాయ వ్యయాలు, రాజ్యపు అవమానాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకున్నట్లయితే మనకు పంచాంగాల్లో మనం మొట్టమొదటిగా చూసేది అదే చూస్తాం. కాబట్టి ఆదాయం 11 ఉంది, వ్యయం 5. కాబట్టి ఆదాయం ఎక్కువగా ఉంది, కాబట్టి నో నీడ్ టు వరీ. అదేవిధంగా మీకు సహజంగా కూడా మీకు ప్లానటరీ పొజిషన్స్లో ఈ గురువు మే 15 తర్వాత వృషభం నుంచి 2లోకి వెళ్తున్నాడు. సో 2వ స్థానంలోకి ఎప్పుడైతే లాభాధిపతి 2లోకి వెళ్తున్నాడో సహజంగా కూడా మీకు వ్యాపారాల్లోని, అంటే వ్యాపార యోగం ఉంటే, నేను చెప్పేది వ్యాపార యోగం లేకుండా వ్యాపారాల్లో ఉంటుంది అనుకోకండి. వ్యాపార యోగం అని పర్టికులర్గా ఉంటుంది. బుధులు బాగుండాలి, 2nd లార్డ్, 11th లార్డ్, ఈ కాంబినేషన్స్ బాగుండాలి, మహాదశ కలిసి రావాలి. ఏ వ్యాపారంలో కలిసి వస్తుందో కూడా మీరు చూసుకోండి. ఆ రకంగా గురువు 2లో ఉన్నందుకు పర్టికులర్గా మీకు మే 15 నుంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఇంకా బాగా పెరుగుతుంది. ఇక రాజ్యపూజ్య అవమానం కనుక తీసుకున్నట్లయితే 1, 3, అంటే మిమ్మల్ని మెచ్చుకునే వారి సంఖ్య 1, అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి సంఖ్య 3గా ఉంది. మరి మెచ్చుకునే వాళ్ళ సంఖ్య పెంచుకోవాలి, రాజ్యపూజ్యం, ఎవరికైనా కూడా రెస్పెక్ట్ కావాలనుకుంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే దుర్గాదేవి యొక్క ఆరాధన, శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన, గోవుకి బెల్లం తినిపించడం, ఇవి చేస్తూ ఉండండి. అయితే అవమానించే ప్లేస్లో సహజంగానే ఇక్కడ మీకు కుజుడు ఇక్కడ ఉండి నెక్స్ట్ మళ్ళీ నీచ పొందుతాడు విశ్వవసు నామ సంవత్సరంలో. సో దానివల్ల ఏంటంటే మీకు పర్టికులర్గా 3వ స్థానంలో కుజుడు నీచ పొంది ఉన్నాడు. కాబట్టి ఎక్కడా కూడా అనవసరమైన గాసిప్స్, గొడవలు, వీటి జోలికి వెళ్ళకండి దయచేసి. అలాగే కందులు దానంగా ఇవ్వడం, గోవు క్యారెట్స్ తినిపిస్తూ ఉన్నట్లయితే అవమానించే వాళ్ళ సంఖ్య కూడా మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కాస్త ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కాస్త లాభాలు అది బాగానే వస్తాయి. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక కేతువు మారక ముందే, అంటే జూన్కి ముందే తీసుకోండి. జూన్ దాటితే మళ్ళీ కేతు 4లోకి రావడము, మీరు ఏదైనా ప్రారంభించినట్లయితే ఆ యొక్క ప్రారంభించినటువంటి పనులు ముందుకు కదలకపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా దశమంలో రాహు సంచారం జరుగుతున్నందుకు సర్వసాధారణంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనేటువంటి ప్రయత్నం 100% మీకు సఫలీకృతం అయితే తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యేటువంటి టైం బలంగా చూపిస్తుంది ఈ సంవత్సరం. సంతానం సంబంధించిన విషయంలో కూడా పంచమంలో ఉండే కేతు మారిపోతున్నాడు. కాబట్టి సంతానం కోసం ప్రయత్నం చేసే మీకు రాజకీయ ప్రయత్నాలు, సంతానం సంబంధించిన ప్రయత్నాలు,
తీసుకునేటువంటి ఒక నిర్ణయం విషయంలో జూన్ నుంచి చాలా 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 బాగుంటుంది. అయితే మీరు ఈ సంవత్సరం ఎక్కువగా ఆరాధించవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు గణపతిని ప్లస్ విష్ణువుని ఎక్కువగా ఆరాధించండి. ఎప్పటికీ మీకు విష్ణువే, కాకపోతే పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి జూన్ వరకు కాస్త గణపతి ఆరాధన, గణపతి అష్టోత్తరం చదువుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ ఈ శని యొక్క మార్పు వల్ల చాలామంది చూసుకునేది ఏంటంటే ఏలినాటి శని వస్తుంది కదా, లేదా అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది, లేకపోతే శని అయిపోతుంది అని కొంతమంది హ్యాపీగా ఉంటే, కొంతమంది ఏమో రాబోతుంది అనేటువంటి దాంట్లో ఉంటారు. అందులో ముఖ్యంగా మేషం వారికి ఏలినాటి శని రాబోతుందని, మీనం వారికి రాశిలోకి వచ్చాడని శని, కుంభం వారికేమో శని ధనస్థానంలోకి వెళ్ళాడని, వీళ్ళ ముగ్గురు కొంచెం మార్పుని గమనిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఒకటే, శని ఎక్కడున్నా అంటే మీ జన్మజాతకంలో ఎనీ హౌస్ గుర్తుపెట్టుకోండి, ఆ హౌజ్కి సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉన్నా, కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు కొన్ని సందర్భాల్లో ఈ శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఒక్కోసారి పాజిటివ్గా కూడా ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ నెగిటివ్గా ఉంటుందని రూల్ లేదు. కాకపోతే పాజిటివ్గా ఇవ్వాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి తెలుసుకోండి ముందుగా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పి నేను మీకు పరిహారం చెప్తాను శనికి సంబంధించిన విషయంలో. ఒకటి, శని నడుస్తుంది కదా వివాహం అవ్వదు అనుకుంటే తప్పు. శని భగవానుడు నడుస్తున్నాడు కదా, ఎక్కడ కూడా మీకు వివాహంతో పాటు సంతానం కలగదేమో అనుకుంటే కూడా తప్పు, రాజకీయంగా రాణించాలనుకుంటే కూడా తప్పు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా శ్రమకారకుడు, ఉద్యోగాలు వస్తాయి, వివాహాలు అవుతాయి, రాజకీయంగా రాణించడం జరుగుతుంది, సంతానం కూడా కలగడం జరుగుతుంది. కాకపోతే ప్రతిదీ కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గా వెళ్తూ ఉంటుంది, పెయిన్ఫుల్గా వెళ్తూ ఉంటుంది. ఇది కొంచెం చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో శనికి సంబంధించిన ప్రభావం, పర్టికులర్గా మీరు ఎవరైతే రెగ్యులర్గా అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటువంటి వారు, లేదా శని దశ నడుస్తుంది కొంతమందికి ఆ శని దశ, శని మంచి పొజిషన్లో ఉంటే మంచి ఫలితాలు కూడా ఇస్తాడు, బ్యాడ్ పొజిషన్లో ఉంటే ఆ 19 years ఆఫ్ శని దశ ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి పరిహారం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయడం ప్రారంభించండి, ఒకటి. రెండవది, వీటితో పాటు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారు మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇది చిన్నపిల్లలకి, స్త్రీలకి, లేనట్లయితే ముసలి వాళ్ళకి ఇది వర్తించదు. యువకులకి అంటే దాదాపుగా ఒక 15 years ఆఫ్ ఏజ్ నుంచి దాదాపుగా 50 to 55 వరకు కూడా ఇది మధ్య వయస్కులకు కూడా ఇది వర్తిస్తుంది. యువకులకి, మధ్య వయస్కులకు కూడా మధ్యాహ్నం పూట నిద్రపోకండి. ఇక నైట్ డ్యూటీస్ చేస్తాము, పొద్దున కాసేపు నిద్రపోదామంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీరు నైట్ డ్యూటీ చేసే వాళ్ళ గురించి కాదు ఇది. కానీ రెగ్యులర్ డ్యూటీ చేసేవారు ఈ సమయాల్లో నిద్రపోతే మీకు ఎఫెక్ట్ ఇస్తుంది, సాటర్న్ యొక్క ఎఫెక్ట్ ఇస్తుంది. లేదంటే పొద్దున్నే 4 o'clock లేస్తానండి, నేను పని ఉంటుంది, మధ్యాహ్నం కోసం పడుకోవాలంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అది. మూడవది ఏంటంటే గోవుకి ఎక్కువగా బెల్లము తినిపిస్తూ ఉండండి. మీరు ఎంత గోవులకు బెల్లం తినిపిస్తూ ఉంటే శని ప్రభావం అంత తగ్గుతుంది. మరొకటి, దగ్గరలో శివాలయం ఏదైనా ఉన్నట్లయితే నూనెని చక్కగా దీపారాధనకు వాడేటువంటి నూనెని తీసుకొని వెళ్ళి శివుడికి అక్కడ దీపారాధనకి వాడుకోమని ఇవ్వండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు మరి కొంతమందికి కాలసర్ప దోషం ఉంది కదండి నాకు అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య నేను చూస్తున్నాను కదా చాలామందికి వాళ్ళు కాలసర్ప దోషం ఉందని నాకు చూపిస్తారు, తిరాల్సిన రోజు కాలసర్ప దోషం ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్ప దోషము ఎవరికి చూడమని చెప్పారంటే జన్మజాతకానికి చూడమని చెప్పలే అసలు. మీకు ఒకవేళ అంతగా కాలసర్ప దోషం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని అనుకుంటే కాళహస్తికి వెళ్ళిరండి, ఈశ్వరానుగ్రహంతో ఆ దోషం తగ్గిపోతుంది. ఒకటి, ప్రపంచ దేశాలకి ఏం జరుగుతాయి, అసలు దేశంలో కరువు వస్తుందా, సునామీ వస్తుందా, ఒక జబ్బు వస్తుందా, యుద్ధం వస్తుందని చెప్పడానికి కాలసర్ప దోషం వాడమని చెప్పారు. అయితే ఇక్కడ మీకు మీరుగా చూసుకోవడానికి కాలసర్ప దోషం ఎప్పుడు కూడా, ఇప్పుడు ఉదాహరణకి రాహువు కేతు ఇలా సమసప్తకాల్లో ఉంటారు కదా, ఈ సమసప్తకాల్లో రాహుకేతువులు ఉన్నప్పుడు అంటే ఎక్కడున్నా కూడా మేషం నుంచి మీనం వరకు రాహు ఎక్కడున్నా, కేతు ఎక్కడున్నా కూడా ఇలాగే 1/7 యాక్సెస్లోనే ఉంటారు వీళ్ళు. అంటే ఇక్కడ కానీ ఇలా కానీ లేకపోతే ఇలా, అంటే దాదాపుగా ఇలా కానీ మొత్తం మీద ఆ రకంగా ఉన్నప్పుడు
ఈ రాహుకేతువులకి మొత్తం ఒకవైపు గ్రహాలన్నీ అంటే రాహు నుంచి కేతువు వరకు మొదలు పెట్టుకుంటే ఇలాగ అన్ని గ్రహాలు వచ్చేసాయి, లేకపోతే ఒక దగ్గర అన్నీ కూడి ఉండిపోయాయి. ఒకవైపు ఏ గ్రహం కూడా లేదు, దాన్ని కాలసర్పదోషము అంటారు. సింగిల్ గ్రహం బయట ఉన్నా అది క్యాన్సిల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది దోషం. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారు, ఏమంటే నాకు ఉందంట అని చెప్పారని చూస్తే ఓ 2 గ్రహాలు ఒక గ్రహం బయట ఉంటుంది, మిగతా గ్రహాలు అక్కడ ఉంటాయి. అది కాదు. సో ఫస్ట్ అది తెలుసుకోండి. అలాగే ఒకవేళ ఉన్నా కూడా కొంపలు మునిగిపోయేది ఏం లేదు. పెద్ద పెద్ద వాళ్ళకి 140 మంది ప్రెసిడెంట్లకు ఉంది కాలసర్పదోషం. మరి వాళ్ళందరూ దేశాలను ఏలట్లేదా? మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా కాలసర్పదోషం. అంత మాత్రం చేత ఆయన ఏమి ఎందుకు పనికి రాకుండా ఏం పోలేదు కదా, గొప్ప వ్యక్తి అయ్యాడు. కాబట్టి వాటిని మీరు పట్టించుకోకండి దయచేసి. దశేం నడుస్తుంది, మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు, దానికి సంబంధించిన స్పెసిఫిక్గా అది ఏంటి, అదేం ప్రయత్నం చేస్తున్నారు, ఏ బిజినెస్లోకి వెళ్తున్నారు, మీరు చేసే ప్రయత్నానికి ప్లాంటరీ పొజిషన్స్ గోచారం కానీ మహాదశ లేదా అంతర్దశలు కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, సపోర్ట్ చేయట్లేదు, మీకు అది యోగం ఉందా లేదా. యోగం ఉన్నప్పుడు ట్రై చేయడం వేరు, యోగం లేనప్పుడు ట్రై చేయడం వేరు. అంటే ఉదాహరణకి తిరుపతికి వెళ్తున్నాం, అసలు ఆ రూట్లో తిరుపతి ఉంటే కదా మీరు వెళ్ళి ప్రయాణం చేసినా సరే మీరు ఆ తిరుపతికి వెళ్ళేది. అసలు ఆ రూట్లో తిరుపతే లేదు, ఎంత దూరం అని ప్రయాణిస్తారు, దాన్నే యోగం అంటారు. ఆ రూట్లో తిరుపతి ఉంటే కాదండి ఇంకొంచెం దూరం వెళ్తే రీచ్ అవుతామని చెప్పుకోవచ్చు. అసలు లేదు, పరిస్థితి ఏంటి? కాబట్టి ఏంటంటే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు నిత్యము లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని, ఈ విశ్వవసు నామ సంవత్సరం మీకు అన్ని విధాలా బాగుండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.